ఈ దేశంలో 60 లక్షల మంది జీవనశైలి వ్యాధులతో చనిపోతున్నారు. అంటే ఎంత విధ్వంసం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోండి. అట్లానే కార్పొరేట్ ఉద్యోగుల్లో 56% మందికి ఏదో ఒక జీవనశైలి వ్యాధితో దీర్ఘకాలంగా మందులు వాడుతూ సఫర్ అవుతున్నారని అపోలో హెల్త్ బులెటిన్లో కూడా తాజా నివేదికలు కూడా తెలియజేశారు. కాబట్టి ఇవన్నీ ఏం చెప్తున్నాయి? జీవనశైలి వ్యాధులకి అల్లోపతి కానీ ఇతర సాంప్రదాయక వైద్యాల్లో కానీ ఎటువంటి పరిష్కారం లేదు. ఆధునిక సైన్స్ని పాత విజ్ఞానంతో, ఆహార విధానంతో, మన పూర్వీకులదైన మన నేటివిటీతో కూడిన మన డైట్ ప్రూవ్ అయిన మన డైట్ క్యాన్సర్లతో సహా అవలీలగా తగ్గించగలిగే క్యాన్సర్లు, ముండి క్యాన్సర్లతో సహా, డయాబెటిక్ టైప్ 1తో సహా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి, సోరియాసిస్ లాంటి, ఎగ్జిమా లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజులు కూడా అవలీలగా ఆహార విధానంతో తగ్గించగల మన డైట్ ద్వారా మాత్రమే ఇవన్నీ పరిష్కారం అవుతాయి. వీటికి సంబంధించి ఏ టెస్టిమోనియల్ దేనికైనా నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. ఆహార విధానం గురించి మీరు ట్రై చేయటం ఎలాంటి తప్పు లేదు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఒక మందంటే వేరే వాళ్ళు రాయకూడదు. కానీ మంచి ఆహార విధానం ఏదైనా స్వీకరించవచ్చు. ఖచ్చితంగా 100కి 100% ఫలితాలు వచ్చి తీరతాయి.